గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు, మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. పూర్తి వివరాలు వెల్లడించలేం కానీ జాగ్రత్తగా ఉండాలి. ఇది కేంద్ర నిఘా వర్గాల నేరుగా ఆయనకు చేసిన సూచన. ఈ సూచనలే ఇప్పుడు రాష్ట్రంలో కలకలం రేపుతున్నాయి. కేంద్ర ఇంటెలిజెన్స్లోని కొందరితో మాట్లాడినప్పుడు లేదా రెగ్యులర్ ట్యాగింగ్లో కొన్ని అవాంఛనీయ గ్రూపుల్లో పవన్ కళ్యాణ్ గారి పేరు ప్రస్తావన వచ్చినట్లు తెలిసిందని కేంద్ర నిఘా వర్గాలు తెలిపాయి. అయితే ఈ గ్రూపులు ఎవరెవనే విశ్లేషణ చేసినప్పుడు కొన్ని ఆసక్తికరమైన ఆందోళన కలిగించే అంశాలు వెలుగు చూశాయి. ఈ అంశాల కారణంగానే పవన్ కళ్యాణ్ గారి హత్యకు కుట్ర జరగొచ్చిన అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. అందుకే జాగ్రత్తగా ఉండాలంటూ పవన్ కళ్యాణ్ గారికి నిఘా వర్గాలు సూచించాయి. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ప్రాణహాని ఉందని మెగా కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్కి ప్రాణహాని తెలిసి రంగంలోకి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక నిర్ణయం తీసుకున్నారట. ఆయనకి బుల్లెట్ ప్రూఫ్ కాలు అందించాలని సూచించారట రామ్ చరణ్. ప్రెస్ న్యూస్ కూడా తెగ వర్రేలవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీకి సన్నిహితంగా మారడంతో పాటు ఎన్డీఏ కూటమి ఏపీలో కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు కారణమయ్యారు. ఈ నేపథ్యంలో నరేంద్ర మోడీ వ్యతిరేక శక్తుల దృష్టిలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారా అనే సందేహం మొదటిది. ఇక రెండవది, పవన్ కళ్యాణ్ హిందూ ధర్మం ఆచరించడమే కాకుండా అందుకు సంబంధించిన ఆధారాలు, ఆచార వ్యవహారాలు తూచా తప్పకుండా పాటిస్తారు. లౌకికవాదం పేరుతో తన విశ్వాసాలు, ధర్మ రక్షణపై అభిప్రాయాలు వెల్లడించకుండా ఉన్నారు. దాంతో మోడీ వ్యతిరేక శక్తులు ఈ వ్యవహారం కంటరింపుగా మారిందనేది రెండవ అనుమానంగా మారింది.